నమస్కారం భరతదర్శన్ గారు. యా మ్యామ్. హాయ్. ఓ సుకుమారి అంటూ మా ముందుకు రాబోతున్నారు. అసలు ఓ సుకుమారి అని ఎందుకు తీసుకున్నారు? ఆ కనెక్షన్ ఏంటి? మగధీర కాన్సెప్ట్ ఏమైనా తీసుకున్నారా? మగధీర అంటే థింగ్ ఈజ్ లైక్ అండి, అమ్మాయికి లైక్ టచ్ చేస్తే షాక్ కొట్టుద్ది. ఓకే. సో దాని రిలేటెడ్ మూవీస్ అన్ని లైక్ రిఫరెన్స్గా తీసుకున్నాం. మా మగధీర కానీ అది ఫన్ ఎలివేట్ చేయడానికి ఇవన్నీ యాడ్ ఆన్ పాయింట్స్ కింద తీసుకోవాల్సి వచ్చింది అంతే. ఓకే. యా. అంటే మిగతా ఏ ఎమోషనల్గా అయినా సరే కామెడీని పండించడం అనేది ది గ్రేట్ థింగ్. బికాజ్ ఎదుటి వాళ్ళందరినీ నవ్విస్తేనే అది ఒక కామెడీ ఫిల్మ్ అవుతుంది. ఈ ఎలిమెంట్ని పిక్ చేసుకోవడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్కటి ఉంటుంది కదండి. లైక్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ పర్టికులర్ జానర్స్ కదా. నాకు మా ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్తా ఉంటారు, నేను షార్ట్ ఫిల్మ్స్ అవి ఎట్లా అంటే థ్రిల్లర్స్ అవి చేసేది. మా ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్తా ఉంటారు, అరే యు ఆర్ వెరీ గుడ్ ఎట్ ఎంటర్టైనింగ్ రా, మనం కూర్చున్నప్పుడు కూడా నువ్వు నవ్విస్తూనే ఉంటావురా, సో దట్స్ వాట్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ అని చెప్పేస్తే సో అన్నీ కుదిరినాయండి. అంటే ఇందాక మీ వైఫ్ ఏదో రీజన్ చెప్పారు, ముట్టుకోగానే షాక్ వచ్చింది, ఈ ఎలిమెంట్ ఎందుకు ట్రై అది జెన్యూన్ అయినా సార్? జెన్యూన్ యా. యాక్చువల్లీ తనకి నెక్స్ట్ బ్రెయిన్ వచ్చింది అనమాట. ఫిజియోథెరపీ రాసినప్పుడు ఏమైందని అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఈ వైర్స్ అన్ని సెట్ చేసారు. సో తన చేతిలో ఫోన్ ఉంది, నేను టచ్ చేసినప్పుడు కొట్టింది షాక్. దెన్ అప్పుడు కూడా ఎట్లున్నాయంటే నాకు ఐఎమ్ సర్చింగ్ ఫర్ పర్టికులర్ లాగ్ లైన్స్, ఇంకా బెటర్ స్టోరీ ఏముంటుంది వెతుకుతా ఉన్నప్పుడు సో తను అన్నది కొంచెం మేక్ దిస్ అని చెప్పేస్తే సో అయిపోయింది. ఐశ్వర్య గారిని ఎందుకు తీసుకున్నారు అంటే? ఇట్స్ లైక్ యూనో వి అప్రోచ్ కపుల్ ఆఫ్ హీరోయిన్స్ అండి. సో షీ గేవ్ గ్రీన్ సిగ్నల్, అందరూ బాగానే ఉందని అన్నారు. బట్ యూనో మహేశ్వర్ రెడ్డి సార్ హీ టోల్డ్ దట్ లెట్స్ గో విత్ ఐశ్వర్య. యా. దెన్ షీస్ పర్ఫెక్ట్లీ సూట్ ఫర్ దిస్ పర్టికులర్ క్యారెక్టర్. మీరు ఆన్ స్క్రీన్లో చూడండి, షీ విల్ కిల్. అంటే ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసిన తర్వాత అనిపించిందా కామెడీ జానరాలో తను బాగా సూట్ అవుతుంది అని? ఆ రోజు ముందుగానే అనుకున్నా? ముందుగానే యూనో ఐ సా కపుల్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ కూడా, కొన్ని స్వప్న సుందరి అని కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయి, ఈవెన్ కౌసల్య కానీ. సో నాకు అనిపించింది ఒక చేంజ్ ఓవర్ తీసుకురావచ్చు అండ్ షీఈస్ వెరీ గుడ్ ఎట్ పర్ఫార్మింగ్ కదా. దెన్ వి సెడ్ ఓకే అండ్ వి మేడ్ ఇట్. టైటిల్ ఎవరు సజెస్ట్ చేశారు సార్? అంటే మొత్తం అదేదో కరెంట్ పాస్ అయ్యేలాగా అనిపించింది. టైటిల్ అంటే యాక్చువల్గా జనరల్గా ఏ డైరెక్టర్ కానీ రైటర్ కానీ వాళ్ళు రాస్తున్నప్పుడు ఒకటి ఉంటుంది మైండ్లో, ఏ కథకైనా కానీ. ఇప్పుడు ఇఫ్ రైటింగ్ సంథింగ్ ఒక దీని కథ ఇది అయి ఉండొచ్చు అని చెప్పేసి ఉంటుంది కదా, ఈ టైటిల్ అయి ఉండొచ్చు అని ఉంటుంది కదా. సో రాస్తున్నప్పుడు నాకు అనిపించింది, జనరల్గా సాంగ్స్ వింటూ రాసేది, అప్పుడు ఎందుకో నేను శంకర్ గారికి పెద్ద ఫ్యాన్ని. సో అనిపించింది ఓ సుకుమారి కుమారి అని సాంగ్ ఉంటుంది కదా, సో ఇది పర్ఫెక్ట్లీ ఫిట్ ఇన్ అవుతుంది, శంకర్ సార్ కూడా కొంచెం ట్రిబ్యూట్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి ఐ ఫెల్ట్. దెన్ ఈవెంట్ విత్ దిస్. అంటే టైటిల్ ఏమైనా వేసారా శంకర్ గారికి అలా? అదంతా ఏం లేదు, నేను ఆయన ఫ్యాన్ బాయ్ అండి అంతే. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ.